ఓం సాయి ఓం సాయి సదా నింబవృక్షస్య మూలాధివాసం సుధాశ్రావిణం ధిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం కారణజన్ముడవు సాయి, అవతార పురుషుడవు సాయి, మాధవ రూపుడవు సాయి, కలియుగ దేవుడవు సాయి. రూపం చూస్తే సాధువయ్యా, అన్నీ తెలిసిన జ్ఞానివయ్యా. రూపం చూస్తే సాధువయ్యా, అన్నీ తెలిసిన జ్ఞానివయ్యా. భక్తుల పాలిట బంధువయ్యా, మనసే తెలిసిన బాబావయ్యా. భక్తుల పాలిట బంధువయ్యా, మనసే తెలిసిన బాబావయ్యా. రూపం చూస్తే సాధువయ్యా, అన్నీ తెలిసిన జ్ఞానివయ్యా. కలకండను కర్పూరముగా వెలిగించినావయ్యా, నది జలముని చమురుగా మలిచి గుడి జ్యోతిగా వెలిగించితివయ్యా. విలవిలలాడే ఆకలి కడుపుకు అన్నం పెట్టిన ఓ సాయి, ఓ మా సాయి. మలమల మసిలి గంజి కుండలు గరిటగా మారెను నీ చేయి, ఓ సాయి. నీ పాదం అంచున గంగను చూపి శివుడిగా మారితివి, ఓ కుక్కను సైతం అక్కున చేర్చి దత్తాత్రేయగా నిలిచితివి. రూపం చూస్తే సాధువయ్యా, అన్నీ తెలిసిన జ్ఞానివయ్యా. రూపం చూస్తే సాధువయ్యా, అన్నీ తెలిసిన జ్ఞానివయ్యా.
జనబాధలు విభూతితోనే దూరం చేసితివయ్యా నిన్ను నమ్మిన మనుషుల మదిలో చిరునవ్వులు కురిపించితివయ్యా మనసున ఉండే కోరిక వరముగా భక్తులకిచ్చిన ఓ సాయి మా సాయి జగమున జరిగే అన్ని వింతలు మొదటిగా నీకే తెలిసాయి ఓ సాయి నీ ప్రాణమే యోగతో నిండుగా నిలిపి పిలిచిన వెంటనే పలికితివి ఈ మానవలోకం క్షేమం కోరి భగవంతునిగా వెలసితివి రూపం చూస్తే సాధువయ్యా అన్నీ తెలిసిన జ్ఞానివయ్యా రూపం చూస్తే సాధువయ్యా అన్నీ తెలిసిన జ్ఞానివయ్యా మధురం 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 మాధవనగరు సాయి చరితం మధురం మధురం మధురాతి మధురం సజితానంద సద్గురు జననం దత్తాత్రేయుని పంచమ రూపమే దత్తాత్రేయుని పంచమ రూపమే అవతరించిన అద్వైతం మానవత్వమే మనిషి జన్మై ఉద్భవించిన ఉషోదయం సాయి చరితం ఇది సాయి చరితం శేషుని నీడల పుట్టగ వెలసిన మాధవనగరు సాయి చరితం సాయి చరితం సాయి చరితం అంజన మహర్షి కలగా వెలిగిన మాధవనగరు సాయి చరితం మధురం 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 మాధవనగరు సాయి చరితం జై ఓ సాయి దేవా జగమంతా నీవే నీవే నీ కార్యదీక్షుడు బాలగౌడుయే కర్తవ్యంగా తలవగా కర్మదక్షుడు సుబ్బారెడ్డియే పుడమిని విరాళమివ్వగా సాయి శిష్యులు లక్ష్మీబాయి సూచనతో దీవించగా వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణ దీక్షతో ధ్వనించగా లక్ష్మీకాంతుని అర్చనలో హారతి అయి వెలుగగా మాణిక్య శర్మ పూజలతో ఆలయ వృద్ధి జరుగగా మాధవనగరులో వెలసిన సాయి మా బాబా ద్వారకమాయి సాయి చరితం ఇది సాయి చరితం శేషుని
నీడల పుట్టగా వెలసిన మాధవ నగరు సాయి చరితం సాయి చరితం సాయి చరితం అంజన మహర్షి కలగా వెలిగిన మాధవ నగరు సాయి చరితం మధురం 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 మాధవ నగరు సాయి చరితం జై బోలో సాయినాథ్ కి జై ఓ సాయి దేవా జగమంతా నీవే 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 చలువ శిల్పములో మిలమిల మెరిసే సాయి తేజము కురువగా షిరిడి విధముగా చక చక సాగే హారతి గీతము పాడగా 27 నక్షత్ర మొక్కలు కష్టాలే తొలగించగా నారాయణ వ్రత కల్పముతో సత్యం ధర్మం నిలువగా అధికారాంకిత భావమే భక్తుల వసతి తీర్చగా ఆలయ స్థాపన వంశకులే సంతోషముతో మురవగా మాధవ నగరులో వెలసిన బాబా మా సాయి ద్వారకమాయి సాయి చరితం ఇది సాయి చరితం శేషుని నీడల పుట్టగా వెలసిన మాధవ నగరు సాయి చరితం సాయి చరితం సాయి చరితం అంజన మహర్షి కలగా వెలిగిన మాధవ నగరు సాయి చరితం మధురం 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 మాధవ నగరు సాయి చరితం మధురం మధురం మధురాతి మధురం సచితానంద సద్గురు జననం మధురం 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 మాధవ నగరు సాయి చరితం మధురం మధురం మధురాతి మధురం సజితానంద సద్గురు జననం దత్తాత్రేయుని పంచమ రూపమే దత్తాత్రేయుని పంచమ రూపమే అవతరించిన అద్వైతం మానవత్వమే మనిషి జన్మై ఉద్భవించిన ఉషోదయం సాయి చరితం ఇది సాయి చరితం శేషుని నీడల పుట్టగా వెలసిన మాధవ నగరు సాయి చరితం సాయి చరితం సాయి చరితం అంజన మహర్షి కలగా వెలిగిన మాధవ నగరు సాయి చరితం మధురం 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 మాధవ నగరు సాయి చరితం జై బోలో సాయినాథ్ కి జై ఓ సాయి దేవా జగమంతా నీవే 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 కార్యదీక్షుడు
బాలగౌడుయే కర్తవ్యంగా తలవగా కర్మదక్షుడు సుబ్బారెడ్డియే పుడమిని విరాళమివ్వగా సాయి శిష్యులు లక్ష్మీబాయి సూచనతో దీవించగా వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణ దీక్షతో ధ్వనించగా లక్ష్మీకాంతుని అర్చనలో హారతి అయి వెలుగగా మాణిక్య శర్మ పూజలతో ఆలయ వృద్ధి జరుగగా మాధవనగరులో వెలసిన సాయి మా బాబా ద్వారకమాయి సాయి చరితం ఇది సాయి చరితం శేషుని నీడల పుట్టగ వెలసిన మాధవనగరు సాయి చరితం సాయి చరితం సాయి చరితం అంజన మహర్షి కలగా వెలిగిన మాధవనగరు సాయి చరితం మధురం 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 మాధవనగరు సాయి చరితం జై బోలో సాయినాథ్ కి జై ఓ సాయి దేవా జగమంతా నీవే 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 చలువ శిల్పములో మిలమిల మెరిసే సాయి తేజము కురువగా షిరిడి విధముగా చక చక సాగే హారతి గీతము పాడగా 27 నక్షత్రముక్కలు కష్టాలే తొలగించగా నారాయణ వ్రత కల్పముతో సత్యం ధర్మం నిలువగా అధికారాంకిత భావమే భక్తుల వసతి తీర్చగా ఆలయ స్థాపన వంశకులే సంతోషముతో మురవగా మాధవనగరులో వెలసిన బాబా మా సాయి ద్వారకమాయి సాయి చరితం ఇది సాయి చరితం శేషుని నీడల పుట్టగ వెలసిన మాధవనగరు సాయి చరితం సాయి చరితం సాయి చరితం అంజన మహర్షి కలగా వెలిగిన మాధవనగరు సాయి చరితం మధురం 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 మాధవనగరు సాయి చరితం మధురం మధురం మధురాతి మధురం సచిదానంద సద్గురు జననం. షిరిడి ప్రజలు ఎన్నో పనులు చేసుకుంటూ కూడా శ్రీ సాయి లీలలను గానం చేసుకుంటూ ఉండేవారు. ఆయనను దైవంగా గుర్తించి సేవించిన వారు ధన్యులు. మొహిద్దీన్ తంబూలితో సాయిబాబా ఒకసారి కుస్తీ పట్టి ఓడిపోయి నిబంధన ప్రకారం షిరిడి పొలిమేరల కవతల చిట్టడవిలో ఉన్నారు. బయాజీ మామి వెతుక్కుంటూ వెళ్ళి సాయికి అన్నం పెట్టేది. సాయి ఆమె కొడుకు తాత్యాను జీవితాంతం కాపాడారు. తంబూలి షిరిడి విడిచి వెళ్ళాక సాయి మరలా ద్వారకామాయికి వచ్చి ఉన్నారు. అప్పటినుంచి రోజూ గ్రామంలో భిక్ష తెచ్చుకొని అందరికీ పంచి ఏ కొంచెమో తాను తినేవారు. నేను బానిసలకు బానిసను అని భక్తులతో అనేవారు. ఒకసారి నానావల్లి అనే భక్తుడు ఆసనం మీద నుంచి సాయిని లెమ్మని గద్దించి లేపి ఆ మహనీయుని స్థానంలో తాను కూర్చున్నాడు. సాయిబాబా మౌనంగా తాను లేచి అతనిని కూర్చోనిచ్చారు గాని చలించలేదు. ఎవరి నుంచి ఏమీ ఆశించకుండానే ఆయన అందరి పట్ల దయగలిగి ఉండేవారు. ఒక కుక్క సరిగ్గా భోజన సమయానికి వస్తే శ్రీమతి తార్కాడ్ దానికి రొట్టెలు పెట్టింది. సాయి ఆమెతో, అమ్మా, ఇవాళ కడుపు నిండా నాకు రొట్టెలు పెట్టావు, నాకెంతో సంతోషం కలిగింది. ఈ ద్వారకామాయిలో కూర్చొని నేనెన్నడూ అబద్ధం చెప్పను. ఆకలి కొన్నవారికి అన్నం పెట్టిన తర్వాత నువ్వు తిను,
నీకు సద్గతి కలుగుతుంది. ఎవరైతే సర్వజీవులలో నన్నే చూస్తారో వారే నా ప్రియమైన భక్తులు అన్నారు. గోవింద బలరాం మాన్కర్ షిరిడీ వెళ్తుంటే శ్రీమతి తార్కాడ్ సాయికి ఇవ్వమని 2 పాలకోవా బిళ్ళలు ఇచ్చింది. 2 రోజులు గడిచినా అవి తనకు ఇవ్వకపోతే సాయి, శ్రీమతి తార్కాడ్ నాకు పాలకోవా పంపలేదా అని అతనిని అడిగి తీసుకున్నారు. శ్రీ సాయిబాబా ద్వారకామాయిలో నిద్రించేవారు. డేంగలే అనే భక్తుడికిచ్చిన చిన్న చెక్కను ద్వారకామాయి కప్పకు గుడ్డపేలికలతో వేలాడదీసి చెక్కకు 4 మూలలా ప్రమిదలు పెట్టి కింద కూర్చుని ఉన్న బాబా ఉన్నట్టుండి బల్ల మీద పడుకుని కనిపించేవారు. దిగటం కూడా అలాగే జరిగేది. ఈ మహిమ చూడటానికి జనం విపరీతంగా వస్తుంటే ఆ చెక్కను విరిచి ధునిలో వేశారు సాయి. సాయి తమ భక్తులపై సంపూర్ణ ప్రేమ కలిగి ఉండేవారు. భక్తుల పూర్వాపరాలు, భూత భవిష్యత్ వర్తమానాలు ఆయనకు క్షుణ్ణంగా తెలిసేవి. శ్రీ సాయి సన్నిధిలో వారం రోజులు ఉండిపోదామని వచ్చిన కాకా మహాజనిని వెంటనే తిరిగి వెళ్ళిపోమ్మన్నారు సాయి. తీరా వెళ్తే అత్యవసరమైన పని ఉండి అతని ఆఫీసు మేనేజర్ అతని రాకకై ఎదురు చూస్తున్నాడు. ధూమల్ అనే ప్లేడరు ఒక కేసు వాదించటానికి నీఫాడ్ వెళ్తూ సాయికి నమస్కరించుకుని వెంటనే వెళదామని షిరిడీ వస్తే సాయి అతన్ని వారం రోజుల దాకా అక్కడ నుండి కదలనివ్వలేదు. తరువాత నీఫాడ్ వెళ్తే కేసు సరిగ్గా వారం రోజులకు వాయిదా పడి ఉంది. సాయి వద్దన్నప్పటికీ తాత్యా కోపార్గాంలో సంతకు వెళ్తుంటే త్రోవలో టాంగా గుర్రం కాలుబెనికి కూలబడింది. ఒక విదేశీయుడు దర్శనానికి వస్తే సాయి అతన్ని ద్వారకామాయి ముందు ఖాళీ జాగాలో కింద కూర్చోమన్నారు. అది అవమానంగా తలచి సాయి ఒకరోజు ఆగిపోమ్మన్నా వెనక షిరిడీ విడిచి బయలుదేరాడు. త్రోవలో టాంగా ప్రమాదం జరిగి గాయాలై ఆసుపత్రిలో చేరాడు. ఒకరోజు సాయి, నేనివాళ కాషాయ వస్త్రాలు ధరిస్తాను అన్నారు. నాసిక్ బ్రాహ్మణుడు మూలే శాస్త్రి ద్వారకామాయికి వచ్చి సాయిపై పూలు వేయగానే ఆయనకు అక్కడ కాషాయాంబరిధారి అయిన అతని గురువు గోలప్ స్వామి దర్శనమిచ్చారు. నమస్కరించి లేచేసరికి సాయిబాబా ఆశీర్వదిస్తూ కనిపించారు. అలాగే శ్రీరామ భక్తుడైన ఒక డాక్టరు ద్వారకామాయికి రాగానే అక్కడ బాబా స్థానంలో శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. నమస్కరించి లేచేసరికి సాయిబాబాయే అక్కడ కూర్చుని ఉన్నారు. అన్ని జాతుల వారు, మతాల వారు చేతులు కలిపి ఐక్యతను సమకూర్చండి, భగవంతుడు మిమ్ము రక్షిస్తాడు, మోక్షం సాధించలేని జీవితం వ్యర్థం, ఎవరైనా మీకు కీడు చేస్తే తిరిగి జవాబివ్వకండి, చేతనైతే ఇతరులకు మేలేమైనా చెయ్యండి అని చెప్పేవారు సాయి. వేసవి సెలవులకు షిరిడీ వచ్చిన శ్రీమతి తార్కాడ్తో ఒకరోజు సాయి, అమ్మా ఏమైనా తిందామని బాంద్రాలో మీ ఇంటికి వెళ్ళాను, అయితే అక్కడ తినడానికి నా కోసం బాపు ఏమీ ఉంచలేదు అన్నారు. కారణం, ఇంటి వద్ద సాయిబాబా చిత్రపటానికి రోజూ చేసే పూజలో ఆ రోజు శ్రీ తార్కాడ్ నైవేద్యం ఇవ్వటం మర్చిపోయాడు. శ్రీ సాయి ఆయన పటము వేరు కాదని, చిత్రపటానికి చేసే పూజలు తాను స్వయంగా స్వీకరిస్తున్నానని ఆయన సూచించారు. సాయి ఎవ్వరినీ తన నుదుట చందనం పెట్టనిచ్చేవారు కాదు. అయితే ఒకరోజు డాక్టర్ పండిట్ సాయి నుదుట చందనంతో త్రిపుండ్రాలు దిద్దితే ఆయన ఏమీ అనలేదు. పండిట్ నన్ను తన గురువైన రఘునాథ్ మహారాజుగా భావించి చందనమద్దాడు. అతని గురువును సేవించినట్లు నన్ను సేవించుకోనిచ్చాను అన్నారు సాయి. అందుకే సాయి సకల సాధుస్వరూపుడుగా, సకల దేవతా స్వరూపుడుగా, సకల జడ జీవ స్వరూపుడిగా భక్తులు విశ్వసిస్తారు. సాయి భగవంతుని స్మరిస్తూ ధునిలోని విభూది పెట్టి రోగాలు తగ్గించేవారు. ఆయన ఒక్క మాటతో రోగాలు తగ్గిన సందర్భాలు ఉన్నాయి. శ్రీ సాయి నిషిద్ధ ఆహారం రోగుల చేత తినిపించినప్పటికీ అవే దివ్యౌషధాలుగా పనిచేయటమే ఆశ్చర్యం. భీమాజీ పటేల్కు క్షయవ్యాధి బాగా ముదిరి తరచూ రక్తం కక్కేవాడు. సాయి మనస్సు కరిగి, నీవు ఆతృతపడవద్దు, నీ కష్టాలన్నీ గట్టెక్కాయి, శ్రీ ద్వారకామాయిలో అడుగుపెట్టిన వారి కష్టాలన్నీ నిష్క్రమించి సంతోషం కలుగుతుంది, ఇక్కడి ఫకీర్ ఎంతో దయామయుడు అని అతనితో అన్నారు సాయి. ఆ రోజు రాత్రి కలలోనే
విపరీతమైన బాధ అనుభవించాడు. ఆ తర్వాత ఆరోగ్యం చేకూరింది. అప్పుడే భీమాజీ శ్రీ సాయిబాబా వ్రతము ప్రారంభించాడు. ఒకసారి బాబాసాహెబ్ బూటి విరేచనాలతో బాధపడుతూ ద్వారకామాయికి కూడా రాలేకపోతుంటే సాయి అతని వైపు వేలు చూపుతూ, జాగ్రత్త, నీవు విరోచనములు చేయకూడదు అన్నారు. జబ్బు వెంటనే తగ్గిపోయింది. మరొకసారి అతనిచే బాదం పప్పు, పిస్తా, ఆక్రోటు మొదలైన నిషిద్ధ ఆహారం తినిపించి కలరా వ్యాధి తగ్గించారు. ఆలందీ సన్యాసికి ఎన్నో ఏళ్లుగా బాధిస్తున్న చెవిపోటు సాయి అల్లా అచ్చేకరేగా అనగానే తగ్గిపోయింది. సాయి ఊదీ పెట్టి ఆశీర్వదిస్తే దత్తో పంతుకు 14 ఏళ్ల నుంచి ఉన్న కడుపు నొప్పి తగ్గిపోయింది. శ్యామ అనే భక్తుడు మూలవ్యాధితో బాధపడుతూ ఉంటే సోనాముఖి కాషాయం త్రాగించారు సాయి. వెంటనే వ్యాధి నివారణ అయింది. మరోసారి అదే వ్యాధి వచ్చినప్పుడు సాయికి చెప్పకుండా అదే కాషాయం త్రాగితే వ్యాధి ముదిరింది. మరలా సాయి ఆశీస్సులతో నివారణ అయింది. గంగాధర పండితుడు ఎన్నో ఏళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే సాయి అతని పొట్ట ముట్టుకొని, భగవంతుడు నీ వ్యాధి తగ్గిస్తాడు అన్నారు. త్వరలో వ్యాధి నివారణ అయింది. మక్కా యాత్ర చేశాననే గర్వంతో సాయి దర్శనానికి వచ్చిన హాదీ సిద్దిక్ ఫల్కేను సాయి మసీదు మెట్లు ఎక్కనివ్వక 9 మాసాల అనంతరం అతని గర్వాహంకారాలు నిర్మూలనమయ్యాక ఆశీర్వదించి అనుగ్రహించారు. దాసుగును అనే భక్తుడు ఖరీదైన కోటు, జరీకండువా, తలపాగాతో బాగా ముస్తాబై హరికథ చెప్పడానికి తయారైతే సాయి అవన్నీ తీయించి హరికథకు మూలపురుషుడైన శ్రీ నారద మహర్షి వలె నిరాడంబరంగా దుస్తులు ధరించి కథ చెప్పమన్నారు. ఆడంబరాలకు సాయి ఎంతో దూరం. శ్రీ సాయి తమ భక్తులకు మంత్రోపదేశం ఎన్నడూ చేయలేదు. యోగాభ్యాసాలు చేయించలేదు. స్వంత అభిప్రాయాలను పక్కన పెట్టి సాయి అను నామాన్ని మాత్రం స్మరించమని చెప్పారు. శ్రీ సాయి ప్రకృతిపై పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉండేవారు. ఒకసారి షిరిడీలో ఉన్నట్లుండి తుఫాను ముంచుకు వచ్చి క్షణాల్లో నేలంతా జలమయమైంది. సాయి ఆకాశం కేసి చూసి, ఆగు ఆగు, నీ కోపం తగ్గించు, నెమ్మదించు అన్నారు. కొద్దిసేపట్లో తుఫాను తగ్గిపోయి ఆకాశం నిర్మలంగా అయిపోయింది. మరొకసారి మధ్యాహ్నం పూట ధునిలో మంటలు ప్రజ్వరిల్లి మసీదు అంటుకునేట్లు ఉంటే సాయి తగ్గు తగ్గు, శాంతించు అనగానే మంటలు తగ్గిపోయాయి. నొక్కుకొని తీర్చటం మర్చిపోయినప్పుడు భక్తులలోని మలినాలు తొలగించడానికి, దానగుణం అలవరచడానికి బాబా దక్షిణ తీసుకునేవారు. సూర్యాస్తమయం అయ్యేసరికి అంతా పేదలకు పంచేవారు. దక్షిణ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదని, తనకు కావలసింది శ్రద్ధ, ఓరిమితో కూడిన విశ్వాసం అనే 2 కాసులేనని సాయి చెప్పారు. ప్రొఫెసర్ నార్కేను సాయి 15 రూపాయలు అడిగితే అతను లేవన్నాడు. నీ వద్ద డబ్బు లేదని నాకు తెలుసు. నీవు చదివే యోగ వాసిష్టం నుంచి దక్షిణ ఇవ్వు, అందులోని సారాంశం ఆచరణలో పెట్టు అన్నారు. శ్రీమతి తార్కాడ్ను 6 రూపాయలు ఇమ్మన్నారు సాయి. ఆమె వద్ద డబ్బు లేదు. అరిషడ్వర్గాలనే 6 శత్రువులను సాయి సమర్పించమంటున్నారని ఆమె భర్త చెప్పాడు. అతను చెప్పింది నిజమేనన్నారు సాయి. తానడిగినప్పుడు ఎవరైనా ఇవ్వకపోయినా కోపగించేవారు కాదు. ఖరీదైన బహుమతులు తెస్తే తిట్టేవారు. గణపతి రావు బోడస్ను సాయి పదే పదే దక్షిణ అడుగుతుంటే అతను డబ్బు సంచి అంతా సాయి ముందు కుమ్మరించాడు. అప్పటి నుండి జీవితమంతా అతను డబ్బులకు ఎలాంటి ఇబ్బంది పడలేదు. రత్తంజీ అనే ధనికుడు మోర్వీ సాహెబ్ అనే సాధువును 3 రూపాయల 14 గణాలు వెచ్చించి సత్కరించాడు. తర్వాత షిరిడీ వెళ్ళినప్పుడు మొదట 5 రూపాయల దక్షిణ అడిగి మరలా 3 రూపాయల 14 గణాలు ఇదివరకే ముట్టాయని ₹2 మాత్రమే తీసుకున్నారు సాయి. పుత్ర సంతానం లేదనే వ్యధతో ఉన్న రత్తంజీ పుత్ర సంతానం కొరకు సాయిని ఆశ్రయించాడు. రత్తంజీకి సాయి ఆశీస్సులతో కొడుకు పుట్టాడు. తనకు స్థిరమైన ఉద్యోగం వస్తే షిరిడీ వెళ్ళి కలకండా పంచుతానని సాయికి మొక్కుకుంటే చోల్కర్కు మంచి ఉద్యోగం వచ్చింది. టీలో చక్కెర మానివేసి డబ్బు ఆదా చేసి దానితో షిరిడీ వచ్చి మొక్కు తీర్చాడు చోల్కర్. అప్పుడు ఇతనికి చక్కెర ఎక్కువ వేసిన టీ ఇవ్వండి అని భక్తులతో అన్నారు సాయి.
సాయి ఆప్యాయత ప్రేమలకు చోల్కర్కు ఆనంద బాష్పాలు వచ్చాయి. నా ముందు భక్తి ప్రపత్తులతో మీ చేతులు చాస్తే రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉంటాను అని అభయమిచ్చారు సాయి. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయి మహారాజ్ కి జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు వేడుచున్నాను. నీ కృప వల్ల శుక్రవారం 2వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా.